ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ నెంబర్ సిరీస్. అయితే నెంబర్ సిరీస్ అనేది మనకు ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్స్లో, ప్రతి జాబ్కి మనం ఏ ఎగ్జామ్స్ అయితే రాస్తున్నామో అది ఐటీ ఫీల్డ్ కావచ్చు, గవర్నమెంట్ ఫీల్డ్ కావచ్చు, కంపల్సరీ నెంబర్ సిరీస్ అనే క్వశ్చన్స్ అయితే మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే మెయిన్గా ఈ నెంబర్ సిరీస్లో మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ జరుగుతుంటాయి. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ బేస్డ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. అయితే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ స్క్వేర్స్, రూట్స్, ఇవన్నిటి మీద బేస్డ్ అయ్యి, ఈ లాజిక్స్ పైన బేస్డ్ అయ్యి మనకు ఈ నెంబర్ సిరీస్ అనేవి వస్తాయి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బేసిక్ నుంచి మనం వద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఒకటి తీసుకుందాము. అయితే 20, 30, 42, 56, 72, ఇక్కడ ఏమడిగాడు, నెక్స్ట్ నెంబర్ ఏంటో కనుక్కోమన్నాడు ఈ సిరీస్లో. అయితే ఫస్ట్ మనం ఇందులో ఏం చేయాలి, ఇందులో అబ్జర్వ్ చేయాలన్నమాట. అంటే ఈ సిరీస్లో అంటే ఏ లాజిక్ ఉంది అనేసి మనం ఫస్ట్ కనుక్కోవాలి. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ మనం డిఫరెన్స్ చూసినట్టయితే 20 - 30 చేసామనుకోండి, ఇక్కడ 10. 30 - 42 చేస్తే మనకు 12 వస్తుంది. 42 - 56 చేస్తే 14 వస్తుంది. ఇక్కడ 72 - 56 చేస్తే 16. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం రావచ్చు, ఇక్కడ 10, 12, 14, 16 అంటే ఇక్కడ 2 to 2 ఇంక్రీజ్ అయితే వచ్చింది. అంటే 16 + 2 చేస్తే ఏమొస్తుంది మనకు 18. అంటే ఇక్కడ 18 ఇంక్రీజ్ కావాలి. అంటే 72 + 18 అంటే మనకు ఆన్సర్ ఏమొచ్చింది 90. అయితే ఇదే క్వశ్చన్నే మనం ఎన్నో లాజిక్స్ యూస్ చేసి చేయొచ్చు. అయితే ఇక్కడ స్క్వేర్స్, రూట్స్ అండ్ మల్టిప్లికేషన్ అంటే ఇవి కాంబినేషన్లో కూడా మనం చేయొచ్చు. అయితే ఇప్పుడు నెక్స్ట్ లాజిక్ ఏంటో చూద్దాము. ఇక్కడ 4ని ఎలా 20ని ఎలా రాయొచ్చు, 4 × 5. 30ని ఎలా రాయొచ్చు, 5 × 6. 42ని 6 × 7 అంటే ఈ నెంబర్ దీని యొక్క నెక్స్ట్ నెంబర్. నెక్స్ట్ ఇదే నెంబర్ రిపీట్ అయితే దీని యొక్క నెక్స్ట్ నెంబర్. ఇలా సిరీస్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏమొస్తుంది అప్పుడు 7 × 8. 72కి 8 × 9 అంటే నెక్స్ట్ ఏమో రావాలి 9 × 10. 9 × 10 అంటే ఏంటి 90. సో ఆన్సర్ వచ్చేసింది మనకు. ఇలా మనకు ఒక్కొక్క క్వశ్చన్కి ఎన్నో లాజిక్స్ వస్తూ ఉంటాయన్నమాట. అయితే నెక్స్ట్ చూసినట్టయితే ఇంకో లాజిక్ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ 20ని మనం ఎట్లా రాయొచ్చు, 4² + 4 మీన్స్ 4² అంటే 16. 16 + 4 అంటే 20. సేమ్ 30ని ఎలా రాయొచ్చు, 5² + 5. 42ని 6² + 6. 6² అంటే ఎంత 36. 36 + 6 42. సేమ్ 56ని 7² + 7. 7² 49 + 7. సేమ్ ఇక్కడ 72ని 8² + 8 అంటే నెక్స్ట్ దాన్ని ఇట్లా రాస్తాం మనము 9² + 9. 9² మీన్స్ 81. 81 + 9 90. అంటే మనకు ఆన్సర్ వచ్చేసింది. సేమ్ దీన్ని ఇంకా మనం ఇంకో సిరీస్లా కూడా రాయొచ్చు. ఎలా రాయొచ్చు, మనం చూసినట్టయితే 5² - 5. 5² అంటే 25. 25 - 5 20. 5² - 5 అండ్ నెక్స్ట్ 6² - 6. 7² - 7. 8² - 8. 9² - 9. నెక్స్ట్ 10² - 10. 10² - 10 అంటే 100 - 10 అంటే 90. సో మనకి ఈ లాజిక్ యూస్ చేసినా కూడా మనకు 90 వచ్చింది. అంటే మనం ఒక క్వశ్చన్ని ఎన్నో లాజిక్స్ యూస్ చేసి కూడా కనుక్కోవచ్చు. అయితే మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడనేమో డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్ యూస్ చేసాం, ఇక్కడ మల్టిప్లికేషన్ యూస్ చేసాం, ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ స్క్వేర్ యూస్ చేసాం అండ్ అడిషన్ యూస్ చేసాం. ఇక్కడ స్క్వేర్స్ యూస్ చేసాం అండ్ సబ్ట్రాక్షన్ యూస్ చేసాం. ఇంకొన్ని క్వశ్చన్స్లో మనం రూట్స్ యూస్ చేస్తుంటాము, డివిజన్ యూస్ చేస్తుంటాము. అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ని బట్టి మనం లాజిక్ ఏదో కనుక్కోవాలి. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి 7, 26, 63, 124, 250 అని క్వశ్చన్ మార్క్. అంటే ఇక్కడ ఏమొస్తుందో మనం కనుక్కోవాలి. అయితే ఫస్ట్ ఇచ్చిన దాంట్లో మనం లాజిక్ ఏముందో అబ్జర్వ్ చేయాలి.
అయితే ఫస్ట్ ఇది ఇక్కడ చూసినట్టయితే 7 ఇచ్చాడు. 7ని మనం ఎలా రాసుకోవచ్చు? 2 క్యూబ్ మైనస్ 1 అంటే 2 క్యూబ్ అంటే 8 మైనస్ 1 ప్లస్ 7. సేమ్ అలాగే ఇక్కడ 3 క్యూబ్ మైనస్ 1, 3 క్యూబ్ అంటే 27 మైనస్ 1 అంటే 26. నెక్స్ట్ 63 రావాలి. 63 అంటే ఇక్కడ 2 అయిపోయింది, ఇక్కడ 3 అయిపోయింది. నెక్స్ట్ ఏం రావచ్చు? 4 క్యూబ్ మైనస్ 1, 4 క్యూబ్ వాల్యూ ఎంత? 64, 64 మైనస్ 1 63. నెక్స్ట్ 5 క్యూబ్ మైనస్ 1, 125 మైనస్ 1 124 వచ్చింది. నెక్స్ట్ 250 అంటే 6 క్యూబ్ మైనస్ 1 అంటే 216 మైనస్ 1 215 అంటే ఇక్కడ 2 3 4 5 6 వచ్చింది. నెక్స్ట్ ఏం రావాలి? 7 క్యూబ్ మైనస్ 1 రావాలి. మైనస్ 1, 7 క్యూబ్ వాల్యూ ఎంత? 343, 343 మైనస్ 1 342. ఇలా మనకు అంటే క్యూబ్స్ మైనస్ డిఫరెన్స్ చెప్పాం కదా ఇందాకే, కాంబినేషన్స్ని యూస్ చేస్తామన్నమాట. ఇక్కడ మనం కాంబినేషన్స్ అంటే ఏం లేదు, అంటే ఇక్కడ మనం క్యూబ్స్ అండ్ సబ్ట్రాక్షన్ రెండింటిని యూస్ చేస్తాం. ఇలాంటి ట్రిక్స్, ఇలాంటి లాజిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనకు అడుగుతూ ఉంటాడు. సో మనకు కంపల్సరీ ఈ నెంబర్ సిరీస్ చేయాలి అంటే రూట్స్ అండ్ స్క్వేర్స్ కంపల్సరీ వచ్చి ఉండాలి మనకి. థర్డ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 10, 11, 14, 19, 26, క్వశ్చన్ మార్క్. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వీటి యొక్క డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ 11 మైనస్ 10 చేస్తే 1, 14 మైనస్ 11 చేస్తే 3, 19 మైనస్ 14 చేస్తే 5, 26 మైనస్ 19 చేస్తే 7. అంటే నెక్స్ట్ ఏం రావాలి అంటే ఇక్కడ మనకు చూసినట్టయితే 1 3 5 7 అంటే ఇవన్నీ ఏంటివి? ఆడ్ నెంబర్స్. సో నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏంటి? 7 తర్వాత మనకు 9 అంటే 26 ప్లస్ 9 చేయాలి. 26 ప్లస్ 9 ఎంత అవుతుంది? 35. కాబట్టి ఆన్సర్ ఎంత? 35. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఫోర్త్ ఎగ్జాంపుల్లో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? 1598, 798, 398, 198, క్వశ్చన్ మార్క్ అండ్ 48. ఇక్కడ మనకు సింపుల్గా చూసినట్టయితే ఇక్కడ 1598కి +2 చేసామనుకోండి ఎంత అవుతుంది మనకు? 1600 అవుతుంది. దీనికి +2 చేస్తే 800 అవుతుంది. దీనికి +2 చేస్తే 400 అవుతుంది. దీనికి +2 చేస్తే 200 అవుతుంది. అండ్ ఇక్కడ +2 చేస్తే 50. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ 800కి డబల్ 1600, 400కి డబల్ 800, 200కి డబల్ 400. అంటే ఇక్కడ ఏం రావాలి? 50కి డబల్ రావాలి. 50కి డబల్ ఎంత? 100, 100 యొక్క డబల్ 200. అంటే ఇక్కడ ఎంత ఉండాలి? ఇక్కడ +2 చేస్తే ఇంత వచ్చాయి కదా. అంటే ఇక్కడ దీనికి -2 చేసుకున్నాం అనుకో, ఇక్కడ ఉండే ఆన్సర్ వస్తుంది అనమాట మనకు. సో 98 ఈజ్ ద ఆన్సర్. 98 అనేది దీని యొక్క ఆన్సర్. మనం కూడా 5th క్వశ్చన్ చేద్దాము. 22, 23, 27, 36, 52, 77, క్వశ్చన్ మార్క్. అయితే సేమ్ ఇక్కడ కూడా మనం ఈ క్వశ్చన్లో కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే డిఫరెన్స్ చూద్దాము. 22కి 23కి ఉన్న డిఫరెన్స్ 1, 27కి 23కి 4. ఇవి రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ 9. ఇది చేసినట్టయితే మనకు 16 వస్తుంది. నెక్స్ట్ డిఫరెన్స్ 25 అంటే ఎంత? నెక్స్ట్ ఎంత రావాలి అని చూసినట్టయితే నెక్స్ట్ వీటి యొక్క డిఫరెన్స్ చూద్దాం. 1కి 4కి ఎంత ఉంది డిఫరెన్స్? 3, 9కి 4కి 5, 16కి 19కి 7, 25కి 16కి 9. అంటే ఇక్కడ 3 5 7 9. 9 తర్వాత ఏం రావాలి మనకు? 11 అనేది రావాలి. 11 రావాలి. అంటే 25 + 11 చేస్తే ఎంత? 36. అంటే 77 + 36 మన ఆన్సర్. అంటే 113. దీని యొక్క ఆన్సర్ ఎంత? 113. ఇలా మనకు ప్రతిదీ ఒక లాజిక్ పైన బేస్ అయి ఉంటుందన్నమాట. అది డిఫరెన్స్ కావచ్చు, సపరేట్ అడిషన్ కావచ్చు,